ప్రజాపాలన చెప్పే పాలన కానీ చేసే పాలన అయితే ఏం లేదు వాళ్ళు చెప్పుడు చేస్తారు చేసింది అని చెప్పండి ఒకసారి ఆటో వాళ్ళకి ఏ ఒక్క రూపాయి అన్న మేలు 12 ఇస్తున్నారు 12 రూపాయలు గిట్ట లేదు సరే వాళ్ళు చెప్పిందే మేము ఏమంటున్నాం అది గిట్ట లేదు కదా 12,000 లేవు మేము రోడ్ల పాలైపోయినాం మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు చాలా నిమ్మలంగా ఉన్నాం మస్తు బతికినాం హైగా అరే పొద్దున్న పోతే ఒక 500 చెప్తామరా అన్నట్టు ఆకల్లో పండుకుంటుండే 500 200 లీటర్స్ అవుతుంది సార్ మేము చెప్పకుండా చేసిండు సార్ మేము ఏం అడగకుండానే మాకు టెక్నిక్ ఆఫ్ చేసిండు మేము అడగలేము బాగానే చేసిండు అరే వీళ్ళ బాధలు ఉంటాయని ఆయన వచ్చిన మళ్ళీ అన్ని మార్క్ చేస్తుండే మాకు ఇంకా ఫిట్నెస్ కూడా మార్క్ చేస్తున్నాడు మాకు వాళ్ళు 12,000 ఇస్తున్నారు 12,000 ఇస్తారు ఫస్ట్ రాగానే మా ఆటోల మీదనే ఎగబడ్డాడు అరే వీళ్ళకి బగాయించాలి అని 3 సంవత్సరాల తర్వాత మా సార్ వస్తాడు మేము హాయిగా బతుకుతాం మా కేసీఆర్ సార్ కేసీఆర్ అడగకుండానే ఇచ్చిండు మాకు 6 లక్షలు ఇస్తాడు ఇచ్చిండు కేసీఆర్ సార్ అంతా ఆయన చేసిండు ఈయన చెప్పింది ఈయన చేస్తలేడు ఎవరు మేము గెలిపిస్తలేము ఇప్పుడు ఒకవేళ హైదరాబాద్ ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా డిపాజిట్ మేము రానియం ఇది ఛాలెంజ్ చేస్తాం ఆటో వాళ్ళు కాంగ్రెస్ కి డిపాజిట్ దక్కది ఎందుకంటే అట్లా కక్ష చేసిండు మాకేం చేయలేడు కదా ఎట్లా ఇప్పుడు పబ్లిక్ ఇట్ ఆయనతోటి ఏం ఇది లేదు సుఖం ఇప్పుడు లక్ష్మి ఫ్రీ బస్ అంటుండు వాళ్ళు గిట్ట సుఖంగా ఏం లేరు ఎందుకే సంవత్సరం